హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకోసం ఉగ్గాని చేయడం ఎలాగో చూపిద్దామని వచ్చాను. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ రెసిపీ. మీ పిల్లలు ఈవినింగ్ టైము హాయిగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా మలమరాలు తీసుకోవాలి. అటుకులో ఉప్మా అయినా కూడా ఇలాగే చేస్తాను నేను. ఇవి మరీ మెత్తబడిపోకముందే వాటర్లో వేసి కడగాలి. కడగడం అంటే ఎక్కువసేపు 1 or 2 minutes సరిపోతుందండి. ఇలా చేసుకున్న వాటిని కొంచెం మెత్తబడ్డాక బాగా పిండేసి వేరే బౌల్లో తీసుకుంటాను. కొంచెం సరిపోవండి, బాగా ఇష్టంగా తింటారు. కొంచెం నలుగురికి అయితే క్వాంటిటీ ఎక్కువే తీసుకోవాలి. ఇది రాయలసీమ ఏరియాలో బాగా చేస్తారు. నేను ఒకసారి తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను, చాలా బాగుంది. అప్పుడు వాళ్ళని అడిగాను ఎలా చేస్తున్నారు ఏంటి అని, చెప్పారు. అప్పటి నుంచి మా ఇంట్లో తరచూ చేస్తూనే ఉన్నాను. ఇలా తీసుకొని పొడి పొడిలాడుతూ ఉన్నట్లుగా ఇట్లా వాటర్లో నుంచి తీసేసి వెంటనే ఇలా పొడి పొడిలాడే మరమరాలని పక్కన పెట్టుకోవాలండి. మనం దీనికి కావాల్సింది ప్రిపేర్ చేసేసుకుందాం. మీరు చూద్దురండి. ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో 1 or 2 spoons ఆయిల్ కొంచెమే పడుతుందండి. మాకు లాగానే కాకపోతే ఉగ్గానిలో వేసేప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. నూనె ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ప్రిమర్ గింజలు వేసానండి. ఉగ్గాని అంటారు, మరమరాలు ఉప్మా అని కూడా అంటారు. దీంట్లో మీరు ఆలు ముక్కలు చిన్న చిన్నవి చేసుకొని అవి వేసుకోవచ్చు. మళ్ళీ నేను క్యారెట్ తురుము వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక్కటే తీసుకున్నానండి. కాకపోతే కొంచెం సైజు పెద్దది తీసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి ఈ ఉల్లిపాయలు. తర్వాత టమాటాలు, మిర్చి నేను సన్నగా పొడవుగా కొట్టుకున్నాను. మా ఇంట్లో ఇట్లా ఉంటే పిల్లలు అలవాటు అవుతుంది అని నేను ఇలా పొడవుగా కోస్తాను. చూస్తాక అందంగా కూడా ఉంటాయి. ఆలు కనుక మనం వేసినట్లయితే, క్యారెట్ ఆలు వేసినట్లయితే కొంచెం మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. టైం తీసుకుంటుంది కదండి కొంచెం. ఇట్లా మామూలుగా ఉల్లిపాయ టమాటా అలా వేసుకునే పని అయితే ఇంత హైరాణ పడక్కర్లేదు. పెట్టుకొని ఇలా కరివేపాకు, మా దొడ్లో కరివేపాకు అండి ఇది. మా ఇంట్లో చెట్టు ఉంది,
మా అమ్మగారు నాకు కరివేపాకు పక్కింటికి వెళ్ళి అట్లా ఇట్లా అడగడం, కూరగాయలు లేదని అలా బాధపడకు, ఈ చెట్టుని మా మమ్మీ చెట్టు పెంచి మరీ నాకు ఇచ్చారు. నా కరివేపాకు చూసినప్పుడల్లా మా మమ్మీ ఇచ్చిన చెట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మగ్గిపోయాయి కదండి, కొంచెం ఈ తిరుమలలో సాల్ట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే మరమరాల్లో ఉప్పు ఉంటుంది కదండి, మనం విడిగా తింటున్నప్పుడు మనం తడి నీళ్ళల్లో వేసి అట్లా నీళ్ళలో తీసుకున్నప్పుడు ఆ ఉప్పు సాల్ట్ క్వాంటిటీ తగ్గిపోతుంది. మనం ఇట్లా ఈ ఉల్లిపాయలు టమాటాలు మగ్గడానికి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఇది దగ్గర అయ్యే వరకు చేసుకుంటాను. ఈలోగా ఈ పుట్నాల పప్పు, మళ్ళీ 2 చిన్నుల్లిపాయ రెమ్మలు, 4 ఎండుమిరగాయలు, జీలకర్ర, ధనియాల పొడి, ఇవన్నీ లేకపోయినా ఎండుమిరగాయలే టేస్ట్ అండి కారానికి, ఈ ఉగ్గానీలో వేసుకోవడానికి. అందుకని నేను అవి ప్రిపేర్ చేసుకుంటాను. జార్లో కొంచెం పుట్నాల పప్పు వేసానండి, ఒక 2 ఎండుమిరగాయలు కట్ చేసేసుకున్నాను. నేను ఆల్రెడీ ధనియాల పొడి, జీలకర్ర పొడి రెడీగా పెట్టుకుంటాను ఇంట్లో. అందువల్ల నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి పొడిగానే వేసేసాను. దీంట్లో 4 చిన్నుల్లిపాయ రెమ్మలు, కొంచెం కరివేపాకు మొత్తం కలిపి గ్రైండర్ చేసుకున్నాం. మిక్సీ వేసానండి. శనగపప్పు, ఇంకొకసారి చెప్తున్నాను, శనగపప్పు, ఎండుమిరగాయలు, జీలకర్ర, ధనియాలు, చిన్నుల్లిపాయలు, కొంచెం కరివేపాకు. చాలామంది కొబ్బరి యాడ్ చేసుకుంటారు, నేను అలా కాదని ఇలా వేసుకున్నాను. మీ ఇష్టమైతే మీరు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఎగినాయి. ఇప్పుడు చక్కగా పిండి పొడిలాడుకున్న మరమరాలు రెడీగా పెట్టుకున్నాం కదా, వేసి లో ఫ్లేమ్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ పొడి కూడా వేసేసాను. అర స్పూను పసుపు వేసాను. ముందే పసుపు ఎందుకు వేయలేదంటే అండి, మెంతి పసుపు లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్గా మంచి వాసన. చూడండి, ఇప్పుడు కలబెడుతుంటేనే కమ్మని వాసన వచ్చేస్తుందండి. మా పిల్లలు చేస్తుంటే ఈవినింగ్ రాగానే చేస్తాను, వాళ్ళు వచ్చే వరకు చేసి అట్టు పెట్టండి, వచ్చిన తర్వాతే చేస్తాను. ఎందుకంటే వచ్చిన తర్వాత చేస్తేనే వేడివేడిగా, అది ఎక్కువ టైం తీసుకోదు కదండి. ఉప్మా చేసినంత ఈజీగా చేసేయచ్చు ఉగ్గాని. మనం వేసిన ఎండుమిరగాయలతోనే కారం సరిపోతుంది. నేను పచ్చిమిర్చి వేసాను. దీనిలో బజ్జీ నంచుకుంటే చాలా బాగుంటుందండి. అటు సైడు తిరుపతి సైడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కాంబినేషన్గా మనకు బజ్జీ ఇస్తారు. బజ్జీ కాంబినేషన్లో నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన